రాజు గారు, సారీ, మోహన్ గారు, ఒక ఇమేజ్ పంపించాను. ఇమేజ్ ఓపెన్ చేయండి. అది ఓకే. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే డన్నింగ్ అనమాట. అసలు డన్నింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ కొంచెం కొన్ని పాయింట్స్ అనేది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఈ డన్నింగ్ అసలు ఏంటి, ఎలా చేస్తారు, ఏంటి, అసలు ఈ డన్నింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో డన్నింగ్ అంటే ఏంటంటే మనం చాలా మంది కస్టమర్స్కి మనం క్రెడిట్ బేసిస్ మీద మనం మెటీరియల్ కానీ గూడ్స్ కానీ అమ్ముతుంటాం అనమాట. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పేమెంట్ చేయరు. కొంతమంది పేమెంట్ చేయని వాళ్ళకి రిమైండర్స్ పంపిస్తాం అనమాట. రిమైండర్స్ అంటే వాళ్ళకి ఈరోజు మీరు పేమెంట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి మీరు పేమెంట్ చేయండి అని చెప్పేసి రిమైండర్స్ అనేవి పంపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా రిమైండర్స్ ని పంపించడాన్ని డన్నింగ్ అంటారు. ఇది కస్టమర్స్ కి అప్లికబుల్ అవుతుంది, లేకపోతే వెండార్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. వెండార్స్ కి ఏంటంటే మనం కస్టమర్స్ కి మనం మామూలుగా మెటీరియల్ అమ్ముతాం కాబట్టి వాళ్ళకి పంపిస్తాము. ఒక్కోసారి వెండార్స్ కూడా కస్టమర్స్ అవుతారు. అట్లా అయినప్పుడు ఏం చేయాలి అనే దాన్ని బేస్ గా చేసుకుని కూడా ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా మనం డన్నింగ్ నోటీసులు అనేవి పంపించడం జరుగుతుంది. అట్లా కాకుండా ఓన్లీ ప్యూర్లీ వెండార్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో డన్నింగ్ నోటీస్ పంపిస్తాం అనమాట. ఎందుకంటే మనం పే చేసిన అమౌంట్ మళ్ళీ పే చేయలేదు అని చెప్పేసి వాళ్ళు మనకి ఏదైనా నోటీస్ ఇస్తే మళ్ళీ మనం రిటర్న్ నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. ఇది డన్నింగ్ అనే దానికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్. ఓకేనా? సో డన్నింగ్ ఎలా చేస్తారు ఏంటనేది మీకు మొత్తం క్లారిటీగా నేను ఇచ్చాను అనమాట. డన్నింగ్స్ అంటే ఫైనల్ గా ఏంటంటే రిమైండర్స్ అనమాట. కస్టమర్స్ కి రిమైండ్ చేయటం. మీకు క్రెడిట్ కార్డు కానీ ఏదైనా ఉందనుకోండి, బిల్లు కట్టకపోతే ఏంటంటే నోటీస్ పంపిస్తారు వాళ్ళు, ప్రతి నెల బిల్లు వస్తుంది, దాన్ని డన్నింగ్ అనమాట. క్రెడిట్ కార్డు ఉందనుకోండి, మీరు చూడండి ప్రతి నెల బిల్లు వస్తుంది, ఆ బిల్లు రావడాన్ని డన్నింగ్ అంటారు, రిమైండర్ అంటారు. మీకు కరెంట్ బిల్లు ఇస్తారు అంటే అది ఒక రకమైన డన్నింగ్ అనమాట. వాళ్ళు మనకి బిల్లు ఇచ్చేసి వెళ్తారు, మీరు కట్టాల్సిన బిల్లు ఎంత ఉందని చెప్పేసి బిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ బిల్ అవ్వచ్చు, వాటర్ బిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఇదంతా కూడా డన్నింగ్ కింద వస్తుంది అనమాట, ఈ విధంగా చేయడాన్ని. సో ఎస్ఏపీలో కూడా కస్టమర్స్ కి మనం క్రెడిట్ బేసిస్ మీద కస్టమర్స్ కి మెటీరియల్ అమ్ముతాం కాబట్టి వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారన్న టైంకి ఇవ్వకపోతే మనం డన్నింగ్ నోటీస్ పంపిస్తాం. అట్లా 4-5 డన్నింగ్ నోటీసెస్ అనేవి పంపిస్తాం అనమాట. ఒకవేళ వాళ్ళు పంపించినా కూడా అప్పటికి రెస్పాండ్ అవ్వకపోతే, అంటే 4-5 డన్నింగ్ నోటీసులు పంపించిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఏమవుతుందంటే అప్పుడు లీగల్ గా కోర్టుకు కూడా వెళ్ళటానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా? సో మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి డిఫైన్ డన్నింగ్ ఏరియాస్ అన్నాడు. అంటే డన్నింగ్ ఏరియాస్ అనేవి మనం క్రియేట్ చేయాలన్నమాట. OB61 అనేది ట్రాన్సాక్షన్ కోడ్. మీరు పాత్ కూడా ఉపయోగించండి, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, OB61 లోకి వెళ్ళండి. ఫస్ట్ 3 స్టెప్స్ లో చేస్తాము. యాక్చువల్గా చాలా చిన్నది సబ్జెక్ట్, కాన్సెప్ట్ అనేది డన్నింగ్ అనేది ఓన్లీ జస్ట్ నోటీసెస్ జనరేట్ చేసి పంపించడమే. పెద్దగా యాక్చువల్లీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, బట్ మీకేంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, మళ్ళీ చెప్పలేదు అనుకుంటారని చెప్తున్నాను. OB61 లోకి వెళ్ళారు కదా, ఏంటి ఇలా వచ్చింది? OB61 అని వెళ్ళేది మీరు? OB61 సార్. OB61 అండి, మీరు వేరే దాంట్లోకి వెళ్ళినట్టున్నారు. 61 అండి. డన్నింగ్ అనేది ఇప్పుడు అవ్వదండి, మొత్తం కంప్లీట్గా అవ్వదు. మనకి డన్నింగ్ నోటీస్ మాత్రమే చూడగలం అనమాట. ఆ డన్నింగ్ ఏంటంటే మనకి ఒక టైం ఉంటుంది, 15 రోజుల టైం అని. ఆ 15 రోజుల తర్వాత డన్నింగ్ అనేది అవుతుంది అనమాట. సో మీరు నివెంట్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి అక్కడ. ఏదైనా ఒక 2 లెటర్స్ డన్నింగ్ ఏరియాస్ లెటర్స్ ఇవ్వండి. HY అని ఇచ్చారా? ఓకే, పక్కన టెక్స్ట్ లో రాయండి మీరు డన్నింగ్ ఏరియా అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. చూసారా మోహన్ గారి వీడియో ఏమన్నా అక్కడున్నా? డన్నింగ్ ఏరియా ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, చూడండి మనం ఏంటంటే కంపెనీ కోడ్ ఇచ్చాము, డన్నింగ్ ఏరియా ఓన్లీ 2 లెటర్స్ తీసుకోవాలండి. ఓకే, 2 లెటర్స్ తీసుకుని పక్కన డిస్క్రిప్షన్ రాయాలి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, ఇప్పుడు సేవ్ చేసేయండి. ఎంటర్ కొట్టండి. నాట్ డిఫైన్ ఉంటుంది సార్. ఎంటర్ కొట్టి పోతుంది, ఏం కాదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అవసరం లేదండి. సరే చేసేయండి, చేస్తున్నారు చేయండి. ఇంకా
అయిపోయింది సార్. డన్నింగ్ ఏరియా అనేది మనం క్రియేట్ చేసాం, అయిపోయింది. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. అదేనా చూడండి, ఇమేజ్ లో చూపించండి. సెకండ్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. ఓకే, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ వెళ్ళిపోండి, డన్నింగ్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోండి. FBMP ఓకే, డన్నింగ్ ప్రొసీజర్ లోకి వచ్చాము. మనం అంటే ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే న్యూ ప్రొసీజర్ మీద క్లిక్ చేయండి. మీరు ఏం చేస్తారంటే అక్కడ న్యూ ప్రొసీజర్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వచ్చు. ఒక పని చేయండి, స్పెషల్ గా తీసుకోండి, ఎందుకు అది కంపెనీ కోడ్ ఇస్తే మళ్ళీ నా బ్యాక్ ఎండ్ నుంచి ప్రాబ్లం, అంటే ప్రాబ్లం ఏమి అవ్వదు, కానీ ఒక ప్రొసీజర్ తీసుకోండి, ఏదైనా ఒక 4 లెటర్స్ ఇవ్వండి. 4 ఇవ్వండి అన్న, వద్దు. సార్ 4 లెటర్స్ ఇచ్చారు కదా, తీసుకుందాం. కింద రాయండి, డిస్క్రిప్షన్ రాయండి, డన్నింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ రాయండి. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, తర్వాత చూడండి డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అన్నాడు. అంటే అక్కడ మనం 10 days ఇవ్వాలి, ఎందుకంటే మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసిన డేట్ నుంచి ఎన్ని తీసుకోవాలంటే 10 రోజులు తీసుకోవాలి. అంటే ఇన్వాయిస్ ఈ రోజు పోస్ట్ చేసామనుకోండి, టోటల్ గా మనకు అంటే ఒక 10 రోజుల తర్వాత, అంటే మొత్తం ఒక 14 రోజులు తీసుకోవాలి. ఫస్ట్ అయితే 10 ఇవ్వండి, అక్కడ చెప్తాను. 10 ఇవ్వండి, 10 ఇచ్చారు అంటే 10 రోజులకు ఒకసారి 10 రోజులు తీసుకుంటున్నాం టైము. అంటే మనకి ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఈ రోజు జనరేట్ చేసామనుకోండి, చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులు టైం ఉంటుంది, ఒక 3 days 4 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే టోటల్ గా 14 రోజులు అవ్వాలన్నమాట. గ్రేస్ పీరియడ్ తర్వాత నుంచి, అంటే మనకు నోటీస్ జనరేట్ అయిన రోజు నుంచి, అంటే సారీ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత రోజు నుంచి మనకి క్యాలిక్యులేషన్ అవుతుంది. మొత్తం 14 రోజుల తర్వాత మనం నోటీస్ పంపించాలి కాబట్టి 10 తీసుకున్నాం. ఓకేనా? సో కింద వచ్చేసి మనకి ఎన్ని డన్నింగ్ లెవెల్స్ లో జరగాలంటే ఒక 4 నోటీసులు పంపిస్తారు మాక్సిమం. 4 కన్నా ఎక్కువ పంపించరు. 4 కన్నా ఎక్కువ ఎందుకు పంపించారంటే అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ కోర్టుకి వెళ్తారు కంపెనీ వాళ్ళు. సో 4 అనేది ఇవ్వండి అక్కడ. తర్వాత లైన్ ఐటమ్ జెన్యూన్ పీరియడ్ ఉందా, లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి, మనం చెప్పాం కదా, నోటీస్ ఈ రోజు జనరేట్ చేసాం అనుకోండి, నోటీస్ కాదు సారీ, ఈ రోజు మనం ఇన్వాయిస్ మనం క్రియేట్ చేసాం, కస్టమర్ సంబంధించిన ఇన్వాయిస్ క్రియేట్ చేసాం. చేసిన తర్వాత మనకి అక్కడి నుంచి ఒక 3 days టైం ఉంటుంది, గ్రేస్ పీరియడ్ అనమాట. అంటే 4 days, అక్కడ 3 ఇవ్వండి అక్కడ. ఓకే, తర్వాత కింద చూడండి స్టార్టెడ్ ట్రైనింగ్ ఏంటది, లాస్ట్ చూడండి ఏంటది, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ కదా, అది తీసుకోండి. అంటే మనం చూడండి 10 రోజులు ఇచ్చాము, ఇన్వాయిస్ పోస్ట్ అయినప్పటి నుంచి టోటల్ గా 14 రోజులు తీసుకోవాలి. 4 డన్నింగ్ లెటర్స్ వెళ్తాయండి. 4 అంటే 4 డన్నింగ్ లెటర్స్ వెళ్తాయి అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అయిపోయింది కదా, నెక్స్ట్ పైన డన్నింగ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. పైన డన్నింగ్ టెక్స్ట్ పైన 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 ఇంకా పైన, అక్కడ కాదు, ఇంకా చూడండి, అటు కాదు, స్ట్రైట్ లో రండి, అటు కాదు, ఇంకా రండి, డన్నింగ్ టెక్స్ట్ రైట్ సైడ్ రండి, అది డన్నింగ్ టెక్స్ట్. ఎంటర్ కొట్టండి. వెయిట్ ఆగండి. ఒక పని చేయండి మీరు, సరే అలాగే ఉంచండి, చూద్దాము ఒకవేళ ఏదన్నా ఎర్రర్ వస్తే చూద్దాము. నాకు తెలిసి ఇంకొక ఆప్షన్ రావాలి. ఓకే, చూడండి మనకు ఒక విండో ఓపెన్ అయింది, అక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకేనా? కింద చూడండి కస్టమర్ కా వెండార్ కా అని అడుగుతుంది. అంటే కస్టమర్ పంపించాలా వెండార్ పంపించాలా, మనం కస్టమర్ పంపిస్తాం కాబట్టి కస్టమర్ అని తీసుకున్నాం. తీసుకుని ఎంటర్ చేయండి. వెయిట్, ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు న్యూ కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకోండి. పైన న్యూ కంపెనీ కూడా అక్కడికి వెళ్ళాలి. మీ కంపెనీ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత అది కాదు, దాని నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది తీసుకోండి. రెండోది అవసరం, ఫస్ట్ది అవసరం లేదు, అది తీసుకోండి. ఒకవేళ మనకి నోటీస్ అనేది జనరేట్ అవ్వకపోతే ఇది కూడా తీసుకోండి మళ్ళీ వచ్చి మీరు. ఓకేనా?
ఇక్కడ స్పెషల్ నోటీస్ పీరియడ్ డన్నింగ్ లెవెల్ అన్నాడు, మనం అది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో మీ కంపెనీ కోడ్ వచ్చింది చూసారా, పక్కన RAMA వచ్చింది చూసారా, అదనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే సేవ్ చేసేయండి. సేవ్ చేశారు కదా. RAMA ఎక్కడ ఉంది చూడండి కింద, సేవ్ చేయండి. ఓకే, వెయిట్ అంతే, కరెక్టే వచ్చింది. ఓకే, వెరీ గుడ్, అలాగే ఉంచండి. ఇప్పుడు సేవ్ చేశారు, అయిపోయిన తర్వాత డన్నింగ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పైన డన్నింగ్ టెక్స్ట్ ఉంది, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేద్దాం, 2 క్రియేట్ చేద్దాం డన్నింగ్ నోటీసులు. ఓకేనా? అంటే ఒకటి చేసాం సరిపోతుంది, ఇప్పుడైనా మనం డన్నింగ్ రన్ చేయొచ్చు, బట్ ఇంకోటి కూడా చూద్దాం ఏదన్నా. ఈ డన్నింగ్ టెక్స్ట్ మీద క్లిక్ చేశారు కదా, డన్నింగ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు డన్నింగ్ ప్రొసీజర్ మనం క్రియేట్ చేసాం కదా, అది ఆటోమేటిక్ వచ్చేసింది. రామా అనేది కంపెనీ కూడా వచ్చింది, డి అంటే కస్టమర్, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం చేస్తారంటే మీరు 1 2 3 4 అని రాసేయండి. అక్కడ 1 2 3 4 అని రాయండి. పక్కన అది అక్కడ మీకు కర్సర్ ఆల్రెడీ ఉంది కదా, నంబర్ డన్నింగ్ పీరియడ్స్ అన్నాడు. అక్కడ 1 కింద 2 రాయండి, 2 3 4 అని రాయండి. ఎందుకంటే 4 తీసుకున్నాం, 4 పీరియడ్, వెయిట్ అంతే, 4 సరిపోతుంది. పక్కన మళ్ళీ పక్కకు వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఫ్రమ్ మనం చూడండి, ఫ్రమ్ దగ్గర ఏం చేస్తారంటే క్యాపిటల్ F150 _ డన్, క్యాపిటల్ 150 _ డన్ అని రాయండి, DUNN డన్ _01. కింద కూడా అదే రాయండి. కింద కూడా సేమ్ కాపీ పేస్ట్ చేయండి, అక్కడ ఒక చోట కాపీ పేస్ట్ చేయండి. సార్ 2 రాయండి సార్. 1 రాయండి, అక్కడ కూడా 1. కింద వచ్చేసి 3 దగ్గర కూడా ఇవ్వండి సేమ్. అక్కడ లాస్ట్ లో 2 ఇవ్వాలి, 1 తీసేసి 2 ఇవ్వండి. ఓకే సార్. ఓకే, అంటే మనం ఏంటి ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం, 4 లెవెల్స్ పంపించాలన్నమాట లెటర్స్ అనేది. 4 సార్లు పంపించాలి కాబట్టి 4 సార్లు వెళ్ళాలి కాబట్టి మనం ఇక్కడ దీన్ని తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే పైన క్లిక్ డన్నింగ్ లెవెల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, చూసారా, మనం ఇప్పుడు మొత్తం 4 ఇచ్చాము కదా, అంటే 1 3వ తేదీ. ఓకే, కరెక్ట్ గా ఉంది. సో ఏం చేస్తారంటే కింద చూడండి, ఆల్వేస్ డన్ అన్నాడు, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఆల్వేస్ డన్, ప్రింట్ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి అన్ని. పైన 4, కింద 4. యాక్చువల్గా డన్నింగ్ అవ్వదు, చూద్దాం. ఓకే, కిందకు వచ్చేసి ఇంకోటి చూడండి, లాస్ట్ లైన్, ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ డన్నింగ్ ప్రొసీజర్ తీసుకోండి. అది తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పైన చార్జెస్ అని ఉంది, చార్జెస్ మీద క్లిక్ చేయండి. చార్జెస్ మీద క్లిక్ చేయగానే అడుగుతుందా, కరెన్సీ INR తీసుకోండి. తీసుకున్నా సార్. సారీ, కంట్రీ కదా, కరెన్సీ. ఓకే, సారీ, కరెన్సీ INR అంటే కరెక్ట్ ఇచ్చారు. INR ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. ఇప్పుడు అంటే చార్జెస్ ఎలా పడాలి ఏంటి అనేది మనం ఇస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా 1 2 3 డన్నింగ్ లెవెల్స్ 1 2 3 4 తీసుకోండి. అంటే వాళ్ళు డబ్బు కట్టకపోతే ఎంత చార్జెస్ పడుతుంది ఒక్కొక్క డన్నింగ్ లెటర్ అనేది మనకు డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, డన్నింగ్ చార్జెస్ అన్నాడు కదా, డన్ చార్జెస్ అని ఉంది నెక్స్ట్ కాలంలో. అక్కడ 200 400 600 800 ఇవ్వండి. ఓకేనా? లాస్ట్ సార్ 800 ఇవ్వండి. 200 యాడ్ అవుతూ వస్తుంది అనమాట, 800. ఓకే, ఇప్పుడు తర్వాత మినిమం అమౌంట్ ఉంది, పైన అక్కడ క్లిక్ చేయండి. ఎంటర్ ఇచ్చారు కదా. ఇక్కడ కూడా 1 2 3 4 ఇవ్వండి.
ఓకే, మినిమం అమౌంట్ దగ్గర 1000 రూపాయలు ఇవ్వండి. అన్నిట్లో 4 1000 ఇచ్చుకుంటారండి. వచ్చాడు సార్. ఓకే, ఇప్పుడు 1000 అన్ని కరెక్ట్ గా ఇచ్చారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే పైన బ్యాక్ ఉంది, బ్యాక్ బటన్ తీసుకోండి. వెయిట్ ఆగండి, ఇక్కడే ఉండండి. ఇప్పుడు సేవ్ చేసేయండి, కరెక్ట్ వచ్చింది. దానికి సంబంధించి అన్ని కాన్ఫిగరేషన్ చేసామన్నమాట. ఈ డన్నింగ్ ప్రొసీజర్ సంబంధించి అన్ని కూడా చార్జెస్ ఎలా రావాలి, డన్నింగ్ లెవెల్స్ ఎన్ని ఉండాలి, పైన డన్నింగ్ టెక్స్ట్, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి మనం క్రియేట్ చేసాం అనమాట. అది మన డన్నింగ్ సంబంధించింది ప్రొసీజర్, ఇవన్నీ క్రియేట్ చేసాం. ఓకేనా, డన్నింగ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా చేసేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డన్నింగ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది కాబట్టి దీన్ని కస్టమర్ కి అసైన్ చేయాలి. ఇప్పటి వరకు డన్నింగ్ కాన్ఫిగరేషన్ అంతా చేసాం, మరి కస్టమర్ కి డన్నింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అసైన్ చేయాలి కదా. మీరు ఏం చేస్తారంటే కస్టమర్ చేంజ్ టీ కోడ్ XD02 అనుకుంటా, చూడండి ఒకసారి. XD02 ఇవ్వండి. అదే సార్. అదేనా? ఓకే, ఇవ్వండి. అది టీ కోడ్లు మర్చిపోతున్నాను నేను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి నాకు గుర్తుండవు. XD02. ఒక కస్టమర్ తీసుకోండి. పేమెంట్ మెథడ్ 0001 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 0002 ఉంది, అవి ఉండకూడదు. కంటిన్యూ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో కాదు, ఒక్క నిమిషం చెప్తాను. ఇక్కడ దాని పక్కనే కూడా ఉంది, అది తీసుకోండి. మా పేమెంట్ ట్రాన్సాక్షన్ పైన కంపెనీ కోడ్ లోకి వెళ్ళాలి కదా. కంపెనీ కోడ్ అండి, కంపెనీ కోడ్ డేటాలో ఉంటుంది అది, డన్నింగ్ సంబంధించిన. తీసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ పక్కనే చూడండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ చెక్ చేయండి ఒకసారి. పేమెంట్ ట్రాన్సాక్షన్ 0001 0001 ఉంది. అక్కడ 0002 ఉంటే మనకి డన్నింగ్ అవ్వకపోవచ్చు. దాని పక్కన ఇంకోటి చూడండి, దాని పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది కదా, కరెక్ట్. పేమెంట్ ట్రాన్సాక్షన్ పక్కనే కరెస్పాండెన్స్, అక్కడ డన్నింగ్ మీరు క్రియేట్ చేశారు, డన్నింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అది ఇవ్వాలి. అది డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ అసైన్ చేయాలి. కస్టమర్కి అసైన్ చేయకుండా, అంటే మనం లింక్ చేస్తాం అనమాట, అసైన్ చేయకుండా అవ్వదు మనకి. ఇప్పుడు సేవ్ చేసేయండి. సేవ్ చేశారు కదా. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు కస్టమర్ ఇన్వాయిస్ ఒకటి క్రియేట్ చేయాలి. F-22 లోకి వెళ్ళండి. సార్ 22 ఇన్వాయిస్ క్రియేట్ చేసి డన్నింగ్ లెటర్ క్రియేట్ చేద్దాం ఆయనకి. ఓకేనా, డన్నింగ్ అని రాయొద్దండి, ఇన్వాయిస్ అని చెప్పేసి రాయండి. కస్టమర్ ఇన్వాయిస్ ఎప్పుడు మన డన్నింగ్ ఎప్పుడు పంపిస్తాం, బిల్లు కట్టకపోతే పంపిస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి అక్కడ. పని గారు ఎందుకు అటెండ్ అవ్వలేదు ఈయన? పని గారు మీరందరూ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు కదండి, మీరు, మోహన్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా, గుర్రం రాజు గారు, కొండలరావు గారు అంతా కూడా. మనకు అయిపోతుందండి క్లాస్. ఇంకొకటి చెప్పుకున్నామంటే ఏపీపీ చెప్పుకున్నామంటే ఇంకా అయిపోయినట్టు, ఇంకేం ఉండదండి. థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ 1 or 2 క్లాసెస్ ఇంకా. ఓకేనా, ఈరోజు రన్నింగ్ అయిపోతుంది. ఏంటండి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కస్టమర్ అకౌంట్ తీసుకోండి. అక్కడ డన్నింగ్ అసైన్ చేసిన అకౌంటే కదా అది. తీసుకున్నారు, ఎంటర్ ఇవ్వండి. అమౌంట్ ఎంత ఇస్తాం సార్? అమౌంట్ 1,00,000 రూపాయలు ఇస్తున్నారా? సరే ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇచ్చారు.
ఒక్క నిమిషం చూద్దాం. 1 lakh ఇచ్చారు. రన్నింగ్ పీరియడ్ డేస్ పీరియడ్స్ ఏం రాలేదండి. ఓకే సరే ఉంచండి. టెక్స్ట్ దగ్గర ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ అని రాసి రాశాను సార్. 1 minute. ఓకే రాశారు కదా. అప్పుడే మనకి కింద పోస్టింగ్ కీస్ ఇవ్వాలి. పోస్టింగ్ కీ గుర్తుంది ఎవరికన్నా? పోస్టింగ్ కీ ఏమి ఇవ్వాలి ఇక్కడ? గుర్తుపెట్టుకోవాలి, 50 ఇవ్వాలండి. ఇది వెండర్ది, కస్టమర్ ఇన్వాయిస్ ఇది 50 ఇవ్వండి. 50 ఇవ్వండి. తర్వాత సేల్స్ కస్టమర్కి ఏమో మనం మెటీరియల్ ఏదైనా నమ్ముతాం కదా, అప్పుడే కదా మనం రన్నింగ్ నోటీస్ పంపించేది. సో సేల్స్ అకౌంట్ తీసుకోండి పక్కన. సేల్స్ అకౌంట్ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ప్లస్ స్టార్ ఇవ్వాలి అక్కడ పైన. కింద స్టార్, కింద ప్లస్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయండి. ఓకే చూసారు, మనం 1,00,000 రూపాయలు కస్టమర్కి ఇచ్చామా, సారీ మెటీరియల్ అమ్మామా, ఆయన డబ్బులు ఇవ్వలేదు. సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్కి డబ్బులు కట్టలేదు అనుకోండి, ఆయన మనకి 14 రోజుల తర్వాత డన్నింగ్ లెటర్ అనేది వెళ్ళాలన్నమాట. సో డన్నింగ్ రన్ చేయడానికి టీ కోడ్ F150 అనమాట. F150లోకి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి. F150లోకి వెళ్ళొద్దు, మీరు SPR పాత్ ద్వారా వెళ్దాం, చూపిద్దాం ఒకసారి మన వాళ్ళకి. వెళ్ళండి. పాత్ అసలు అలవాటు అవ్వట్లేదు, పాత్ నేర్చుకోవాలి. లేకపోతే కొంచెం ఏదైనా పాత్ బాగా ప్రాక్టీస్ చేయండి. SPRO తీసుకోండి. SPRO IMG రిఫరెన్స్ స్క్రీన్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్. సార్ ఫైనాన్షియల్ అకౌంట్ న్యూ ఫైనాన్షియల్ అకౌంట్ న్యూ ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకోండి, పైన ఉంది కదా మామూలుది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఉంది కింద చూడండి. ఉంది సార్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ చూస్తున్నారా? అకౌంట్ రిసీవబుల్ ఉందా దాని కింద? అకౌంట్ రిసీవబుల్ అండ్ పేయబుల్. ఓకే ఓకే వెయిట్ రియల్ జనరల్ లెడ్జర్ అని ఉండాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద జనరల్ లెడ్జర్ రావాలి. అకౌంట్ రిసీవబుల్ తీసుకోండి. అకౌంట్ రిసీవబుల్ తీసుకోండి. అది అక్కడికి వెళ్ళిపోయిందంటే తీసుకోండి. అది అకౌంట్ రిసీవబుల్ తీసుకున్నారా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏదో రాంగ్ ఉంది. ఇట్లా ఉంది ఏంటి? రాంగ్ వచ్చాం. సరే టైం వేస్ట్ అవుతుంది. పని అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. FB 150లోకి వెళ్ళండి. టైం వేస్ట్ అవుతుంది, నాకు వర్క్ ఉంది, మళ్ళీ బయటకు వెళ్ళాలి. పాత్ ఉపయోగించండి, పాత్ ద్వారా కూడా చేయొచ్చు. FB 150లోకి వెళ్ళండి. FB సార్, సారీ F150 అండి. F150కి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం యాక్చువల్గా ఈ రోజు డేట్ తీసుకోకూడదండి. అంటే ఇన్వాయిస్ ఈ రోజు పోస్ట్ చేసాము అంటే ఈ రోజు నుంచి 14 రోజులు తీసుకోవాలి. అంటే డేట్ ఏదో వస్తుంది చూడండి ఒకసారి. డేట్ కాదు సార్, డన్నింగ్ అడుగుతుంది. డన్నింగ్ రన్ డేట్ ఈ రోజు కాదు, ఈ రోజు రన్ అవ్వకూడదు. డన్నింగ్ 14 రోజుల తర్వాత రన్ అవ్వాలి మనకి డన్నింగ్. అర్థమైందా? అక్కడేం చూడదు, మీరు అక్కడేం చూడదు, క్లోజ్ చేయండి. ఈ రోజు నుంచి 14 రోజులు అంటే ఎప్పుడు వస్తుంది మామూలుగా? ఇది 3 రోజులు అంటే అదొక 10, అదంటే 11వ తేదీ వస్తుంది.
11వ తేదీకి 14 రోజులు అవుతుంది. అక్కడ ఒక పని చేయండి, 11వ తేదీ తీసుకోండి. 11/1/2022 తీసుకోవాలి. తర్వాత డన్నింగ్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ ఏదైనా తీసుకోండి. నేమ్ అని తీసుకోండి, డన్నింగ్ 1 అని తీసుకోండి. అక్కడ 1 తీసుకోవాలా? డన్నింగ్ 1 DUN అని రాసి 1 తీసుకోండి. ఏదైనా నేమ్ తీసుకోండి. అక్కడ DUN 1 అని తీసుకోండి. తీసుకున్నారు కదా. ఇప్పుడు పైన కాదు, పక్కనే చూడండి పారామీటర్స్ ఉంది. స్టేటస్ పక్కనే ఉంటుంది చూడండి, స్టేటస్ పక్కనే. ఆ పారామీటర్స్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే అక్కడ పైన డన్నింగ్ డేట్ దగ్గర 13వ తేదీ తీసుకోండి. 13 అంతేనా? నేను చెప్పింది మీకు ఇంతకుముందే తీసుకోండి. 11 తీసుకోండి. 11 డేట్ తీసుకోండి. అక్కడ ఏం చేస్తారంటే ఇన్వాయిస్ పోస్ట్ చేసిన డేట్ తీసుకోవాలి. ఈరోజు ఇన్వాయిస్ మనం పోస్ట్ చేసాం కదా, డేట్ తీసుకోండి. కంపెనీ కోడ్ తీసుకోండి. కంపెనీ కోడ్ మన కస్టమర్ తీసుకోవాలి మీరు. సార్ ఇక్కడ కంపెనీ కోడ్ ప్లస్ కస్టమర్ 2 తీసుకోండి. ఒక్క నిమిషం, కింద కస్టమర్ ఉన్నాడు చూడండి. అక్కడ కస్టమర్ తీసుకోండి. ఏ కస్టమర్ తీసుకోవాలి? మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసిన కస్టమర్ తీసుకోవాలి. yes sir. తీసుకున్నా సార్. కస్టమర్ తీసుకున్నారు కదా. ఏం చేస్తారంటే మీరు ఒక్క నిమిషం, పైన షెడ్యూల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, తీసుకోండి. పైన ఒక్క నిమిషం దీనికి ఇలా వచ్చింది, షెడ్యూల్ రావాలి కదా. ఒక్క నిమిషం అండి, 1 minute. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ బటన్, బ్యాక్ ఉంటుంది పైన చూడండి, పక్కనే బ్యాక్ పైన అది ఇస్తానండి. లేదా పని చేయండి, క్లోజ్ చేసి స్టేటస్ దగ్గరికి రండి. సేవ్ చేయండి. వెయిట్ స్టేటస్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పైన ఒక షెడ్యూల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి, పైన వచ్చింది సార్. ఆ షెడ్యూల్ మీద క్లిక్ చేశారు కదా, క్లిక్ చేయండి. ఆ షెడ్యూల్ మీద క్లిక్ చేసి గుర్తుపెట్టి ఇక్కడ మన ప్రింటర్ అడుగుతుంది. ప్రింటర్ అంటే LP01 SAP ప్రింటర్ ఏంటంటే LP01 ఇంటర్వ్యూలు అడుగుతారు. మీకు అవుట్పుట్ డివైస్ ఏంటంటే హెచ్పీలు కానీ లేకపోతే వేరే కంపెనీలు ఏం చెప్పండి, హెచ్పీ ప్రింటర్, లెనోవా ఇవన్నీ చెప్పొద్దు. LP01 సార్ అని చెప్పేసి చెప్పాలి. ఓకేనా? LP01 అనేది ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేయండి. వెయిట్ అలాగే ఉండండి. చూడండి, LP01 ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేశారు కదా. మీరు అక్కడ డేట్ అనేది 14 మనకి ఏ డేట్ వచ్చిందో ఆ డేట్ ఇవ్వండి. ఇప్పుడు మనం డేట్ ఇచ్చాం కదా, 11వ తేదీ ఇవ్వండి. అక్కడ తీసేసి డేట్ మార్చండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం, స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేస్తున్నారు కదా. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 minute షెడ్యూల్ అయిపోయింది. షెడ్యూల్ అయిపోయింది. స్టార్ట్ ఇమీడియట్లీ LP01 కింద షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. షెడ్యూల్ కింద లాస్ట్ లో షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. అది వెయిట్ షెడ్యూల్ మీద క్లిక్ చేశారు కదా. ఇప్పుడు షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే షెడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలనుకుంటాం. షెడ్యూల్ ఏమొచ్చింది ఆప్షన్? వెయిట్ డన్ షెడ్యూల్, డన్ సెలక్షన్ రన్నింగ్ అన్నాడు కదా. డన్ సెలక్షన్ రన్నింగ్ మీద సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ క్లిక్ అంతే. వెయిట్ సెలెక్ట్ అయిన అలా వస్తే నాకు సెలెక్ట్ అయినట్టు అనమాట. ఓకేనా? అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఏమొచ్చింది ఎంటర్ మీద క్లిక్ చేస్తే? వెయిట్ అలాగే ఉండండి. డన్ సెలక్షన్ వెయిట్ డన్ సెలక్షన్ కంప్లీట్ అని వచ్చింది కదా. సెలక్షన్ కంప్లీట్ సెంటర్ వచ్చింది సార్. ఆల్రెడీ 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ వన్ టు బి సెంట్ అంటే ఆల్రెడీ పంపించిన. అవుతుంది, అయిపోయింది.
డన్నింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన డన్నింగ్ ప్రింట్అవుట్ ఉందని క్లిక్ చేయండి. పైన డన్నింగ్ ప్రింట్అవుట్ మీద క్లిక్ చేయండి. మీ అవుట్పుట్ డివైస్ నేమ్ ఇవ్వండి. LP01 కదా మనకి అవుట్పుట్ డివైస్ నేమ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. వెయిట్ అక్కడ ఆ డేట్ తీసుకోండి. డేట్ మార్చాలని చెప్పాను కదా, తీసుకోండి. తీసుకున్నారు కదా, ప్రింట్ ఇచ్చాను. ప్రింట్ అనండి. వెయిట్ టైమింగ్ చూపిస్తుంది సార్, మధ్యాహ్నం అవుతుంది అంటాడు చూపిస్తుందా 29. వెయిట్ ఆగండి. ఇప్పుడు అయిపోయింది కదా. పైన ప్రింట్అవుట్ ఉందా చూడండి, డన్నింగ్ హిస్టరీ అని ఉందా? హిస్టరీ ఉంది సార్, డన్నింగ్ హిస్టరీ ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మనం ఇప్పుడు చేసేసి డన్నింగ్ అయిపోయింది, మనది డన్నింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చింది సార్, అట్టు అని. డన్నింగ్ అయిపోయింది. మనకి ఏంటంటే ప్రింట్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి. హలో, హాఫ్ అన్ అవర్లో చేయండి, చిన్న క్లాస్లో ఉన్నాను. డన్నింగ్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ దాని కింద కంపెనీ కోడ్ ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే డిస్ప్లే డన్నింగ్ నోటీస్ అని చూడండి పైన. ఒక్క నిమిషం వెయిట్ ఆగండి. కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, పైన క్లాక్ ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేయండి. అది చూసారా, డన్నింగ్ నోటీస్ అనేది ఇలా వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆ డన్నింగ్ నోటీస్ 75,000 వెళ్తుంది ఆయనకి. మీరు ఎంత ఇచ్చారండి? 1 lakh ఇచ్చాం సార్ మనం. 75,000 ఎందుకు వచ్చినట్టు? కంపెనీ మీదేనా? నాదే సార్. సరే ఉండేవండి, ఏం పర్లేదు, ఉండేవండి, చూద్దాం ఎందుకు వచ్చిందని తర్వాత చూద్దాం. ఓకే, మనకి సరే ఆయన 75,000 ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు దాని మీద 75,000 మీద డబుల్ క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసుకోండి. రావట్లేదు. ఒక పని చేయండి, డిస్ప్లే డన్నింగ్ నోటీస్ పైన చూడండి, దాని మీద క్లిక్ చేయండి. వెయిట్ ఆగండి. సో మీరు దాన్ని అంతకుముందు ఏమైనా క్రియేట్ చేశారు డన్నింగ్ నోటీసులు? లేదు సార్, ఇలా చేయలేదు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అందులో ఏది తీసుకున్నదా మరి? సరే, ప్రింట్ ప్రివ్యూ తీసుకోండి. ప్రింట్ ప్రివ్యూ కింద ఉంది చూడండి, కింద ప్రింటర్ ఇవ్వండి. చూసారా, అది డన్నింగ్ నోటీస్ అనమాట. ఓకేనా, మనకి ఏంటంటే డన్నింగ్ నోటీస్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది మనకి. అంటే డన్నింగ్ నోటీస్ మనం 11వ తేదీ ఇచ్చాం, క్లియర్ కదా, 11వ తేదీ వెళ్తుంది డన్నింగ్ నోటీస్ అనేది వాళ్ళకి. మనం ఇచ్చింది యాక్చువల్గా వచ్చేసిందా? కింద వరకు చూపించండి. అవన్నీ డన్నింగ్, మీరు అంతకుముందు ఏది చేస్తుంటారు అన్నిటికీ వెళ్తుంది డన్నింగ్ నోటీస్ అనేది. ఇప్పుడు చూడండి, ఈ రోజు పోస్ట్ చేసింది కూడా ఉంది అందులో. ఏమండి బ్యాలెన్స్ చెప్తుంది. మనం అంతకుముందు ఇన్వాయిస్ కొన్ని పోస్ట్ చేసాం కదా సార్, వాటికి కూడా డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అయ్యింది అనమాట. అందువల్ల మనకు అలా చూపించింది అక్కడ. ఏ క్లియర్ అవ్వలేదో వాటన్నిటికి పంపించింది సార్, వాటన్నిటికీ తీసుకుంది ఆటోమేటిక్ గా. ఓకేనా, సో మనకి ఫైనల్ గా ఏంటంటే డన్నింగ్ నోటీస్ అనేది ఈ విధంగా జనరేట్ అవ్వాలి. ఈ విధంగా జనరేట్ అయితేనే మనకి డన్నింగ్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు డన్నింగ్ అవ్వదు, 15 రోజులు టైం పడుతుంది, 14 రోజులు టైం పడుతుంది. కాబట్టి నోటీస్ అనేది ఇలా వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు వచ్చింది ఏంటంటే స్టాండర్డ్ ఫార్మేట్ అనమాట. ఇదంతా కూడా రియల్ గా వచ్చే ఫార్మేట్ కాదు, ఇది స్టాండర్డ్ ఫార్మేట్ అంటారు ఇలా వచ్చేదాన్ని. మనం రియల్ టైంలో మాత్రం అడాప్టర్ తో కూర్చుని మనం ఈ డన్నింగ్ నోటీస్ అనేది చేయించుకోవాలి. మన ఓన్ గా చేయడానికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, క్లియర్ కదా, మనం ఓన్ గా చేసేది ఏమి ఉండదు. డన్నింగ్ నోటీస్ మొత్తం కూడా మీకు ఐడియా రావడం కోసం ఈ స్టాండర్డ్ ఫార్మేట్ లో నేను చూపిస్తున్నాను. పైన ఇంకా చూడండి, ఏమేమి డీటెయిల్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి. పైకి వెళ్ళండి, కింద కాదు. చూడండి, ఫస్ట్ డన్నింగ్ లెటర్ వెళ్తుంది. మళ్ళీ తర్వాత మనం 4 లెటర్లు ఇచ్చాం మీకు. మొత్తం 10 రోజులు కోటి, 10 రోజులు కోటి 4 వెళ్తాయి వాళ్ళ లెటర్లు ఆటోమేటిక్ గా. ఓకేనా, ఈ రోజు ఫస్ట్ డన్నింగ్ లెటర్, మళ్ళీ సెకండ్ డన్నింగ్ లెటర్ అని వెళ్తుంది. అర్థమైందా? ఓకే సార్.
సో ఇది ఇలా చేయడం మొత్తం కూడా డన్నింగ్ అంటారు. ఇది డన్నింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఓకేనా? ఓకే సార్. సో మనకి డన్నింగ్ అయిపోయింది. డన్నింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సింపుల్ అన్నమాట. మనం ఇప్పుడు ఎంతసేపు చెప్పాము? 45 మినిట్స్ 1 అవర్ చెప్పుకున్నాం. కానీ రియల్ టైంలో మనం 5 నిమిషాల్లో చేసేస్తాం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి చేసే కొద్ది. ఓకేనా? క్లియర్ కదండి? క్లియర్ సార్. ఇది డన్నింగ్ సంబంధించినటువంటి టోటల్ కంప్లీట్ ప్రొసీజర్. ఇంతకు ముందు చేసినవి అన్ని కూడా యాజ్ టీజ్ గా మనకు వచ్చినాయి. దీన్ని ఇలా చేయడాన్ని డన్నింగ్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇది డన్నింగ్ అన్నమాట. సో డన్నింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం మీకు అర్థమైందా? మిగతా వాళ్ళకి అర్థమైందా అండి? ఎవరైనా ఉన్నారా అర్థం కానోళ్ళు? అర్థమైందండి డన్నింగ్ అందరికి? ఎవరున్నారు ఇంకా? అబ్దుల్ షేక్ బాషా గారు, గుర్రం రాజు గారు, కొండలరావు గారు ఒకసారి అన్మ్యూట్ లోకి రండి. అర్థమైంది సార్. అర్థమవుతుంది సార్. కొండలరావు గారు అర్థమవుతుంది సార్. ఓకే. గుర్రం రాజు గారు అర్థమవుతుంది సార్. అబ్దుల్ బాషా షేక్ గారు అర్థమైందా అండి? సో గుర్తుపెట్టుకోండి, డన్నింగ్ కూడా అయిపోయింది మంది. ఏపీపీ చెప్తానండి, ఏపీపీ చెప్తాను, ప్రొక్యూర్ టు పే ఆ రెండే చెప్తానండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు కంప్లీటెడ్, ఇంకేం లేదు. ఓకేనా? క్లియర్ అండి? ఓకే ఓకే. రేపు స్టార్ట్ చేద్దాము ఏపీపీ అనేది. ఏపీపీ ఒక్కటి చెప్పుకుంటే మనకు అయిపోతుంది, ఇంకేం లేదు. సో ఇదే చెప్పండి. మామూలుగా అప్డేట్ కొంచెం పెట్టండి సార్. జాబ్ అప్డేట్స్ పెట్టమంటారా? పెట్టమంటున్నా సార్. ఇవాళ పెట్టాను చూడండి. సరే. లేటెస్ట్ జాబ్స్ నాకు వచ్చే మెయిల్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో అన్ని పెడతాను. మీరందరూ ఇంకోటి మోహన్ గారు, పని గారు, తర్వాత కొండలరావు గారు, గుర్రం రాజు గారు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా పర్ఫెక్ట్ గా మీరు డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి. డెమోస్ చేయండి. ఇంటరాక్షన్ గ్రూప్ లో అటెండ్ అవ్వాలి. ఇంటరాక్షన్ పర్ఫెక్ట్ గా చేస్తేనే మీకు నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటరాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంటరాక్షన్ గ్రూప్ లో అటెండ్ అవ్వండి. ఇంటరాక్షన్ గ్రూప్ లో అటెండ్ అయితేనే మీకు సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. తర్వాత నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మోహన్ గారు మీరు చెప్తారా నెక్స్ట్ వీక్? చెప్తాను సార్, ఖచ్చితంగా. చెప్పండి సార్. ఎందుకంటే మీరు మనం అయిపోయింది, కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చెప్పలేకపోతే ఇంకేముందండి? చెప్తాను సార్. ఇప్పుడు ఎన్ని క్లాసెస్ అయినాయి మనవి? 25, 26 ఏంటి? 26 లో మనం ఇంత డెప్త్ గా చెప్పుకున్నాం అంటే మామూలు విషయం కాదు, అవునా కదా? మనం డన్నింగ్ నోటీస్ కూడా క్రియేట్ చేసామంటే ఏంటి, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మనం. ఓకేనా? సో అది విషయం. సో ఇది ఈరోజు సెషన్. రేపటి నుంచి ఏపీపీ స్టార్ట్ చేద్దాము. ఏపీపీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అసెట్ అకౌంటింగ్ ట్రై చేస్తాను. ఇంకోటి ప్రొక్యూర్ టు పే ఒకటి చెప్తానండి. మీది అంతా థియరిటికల్ చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్ అండి. బాయ్, గుడ్ డే. మోహన్ గారు ఎక్కడున్నారు? ఇక్కడనే ఉన్నాను. ఇట్లా ఉండవా? ఇప్పుడే ఉన్నాను. అబ్బో, ఆఫీస్లో ఉన్నా. ఈరోజు